సరే, సారిపుత్రుడు చెప్పిన ప్రతీకారం తీర్చుకోకూడదు అనే మార్గదర్శకాలపై ఇదొక సంక్షిప్త విశ్లేషణ. అసలు ఈ శక్తివంతమైన ఆలోచనలు ఎక్కడివి అంటారా? ఇవి బుద్ధుని ప్రధాన శిష్యులలో ఒకరైన సారిపుత్రుడివి. ఏనుగు పాదాల జాడ అనే ఒక ప్రసిద్ధ బౌద్ధ బోధన ఉంది కదా, అందులో భాగమివి. సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో ఇది మనకు నేర్పిస్తుంది. మొదటగా, ఎవరైనా మాటలతో దాడి చేస్తే ఏం చేయాలి? ఇక్కడ సారిపుత్రుడు ఒక అద్భుతమైన మెంటల్ ట్రిక్ నేర్పిస్తాడు. ఏంటంటే, ఆ అవమానాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. దాన్ని కేవలం మీ చెవికి తగిలిన శబ్దంగా లేదా ఒక అనుభూతిగా మాత్రమే చూడండి. దీని వెనక ఉన్న అసలు ఐడియా ఏంటంటే, మనల్ని బాధపెట్టేది అవమానం కాదు, దానికి మనం ఎలా స్పందిస్తామన్నదే ముఖ్యం. సో, ఈ పద్ధతి ఆ స్పందనను మన కంట్రోల్లోకి తెస్తుంది. ఇక రెండవది, మాటల వరకు ఓకే, మరి ఎవరైనా శారీరకంగా దాడి చేస్తే? ఇప్పుడు మనం ఇంకా శక్తివంతమైన పద్ధతి గురించి మాట్లాడుకుందాం. బుద్ధుని ప్రసిద్ధ రంపం ఉపమానముంది కదా, దాన్ని గుర్తుంచుకోండి. బందిపోట్లు మిమ్మల్ని రంపంతో కోస్తున్నా సరే వాళ్లపై ద్వేషం పెంచుకుంటే మీరాయన బోధనను పాటించనట్టే లెక్క. దానికి బదులుగా మీ శక్తిని కూడగట్టుకుని మనస్సును ద్వేషం లేకుండా స్థిరంగా ఉంచుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే, బౌద్ధమతంలో ప్రతీకారం తీర్చుకోకపోవడమంటే నిస్సహాయత కాదు, అది జ్ఞానం మరియు సంకల్పంతో మనస్సును చురుకుగా మన ఆధీనంలో ఉంచుకోవడం.